మీరెప్పుడైనా హైవే మీద ప్రయాణించేటప్పుడు రోడ్డు సైడ్‌న చిన్న గదులతో ఒక చిన్న భవనం లాంటిది కనిపించడం గమనించారా? దీనినే వే సైడ్ ఫెసిలిటీస్ లేదా రెస్ట్ ఏరియాలు అంటారు. వీటిని దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ప్రయాణికుల కొరకు హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, ప్రధాన రహదారుల రోడ్డు ప్రక్కన నిర్మించడం జరుగుతుంది. వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సుదూరంగా ప్రయాణించే ప్రయాణికులకు శుభ్రమైన టాయిలెట్లు, స్నానపు గదులు, విశ్రాంతి గదులు, వాహనాల పార్కింగ్ స్థలము, ఇంకా కాస్త రద్దీ ప్రదేశాల్లో భోజనశాల, చిన్న షాపులు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ లాంటి సదుపాయాలతో పాటు పిల్లల కోసం చిన్న ఆట స్థలం కూడా కొన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా దేశం మొత్తం మీద 1000కి పైచిలుకు ఇలాంటి భవనాలను ప్రస్తుతం రోడ్డు రవాణా వ్యవస్థ నిర్మించడం జరిగింది. ఇది రోడ్డు మీద ప్రయాణిస్తూ ట్యాక్స్ కడుతున్న ప్రతి వాహనదారుడికి అందవలసిన కనీస ప్రాథమిక హక్కు. దీర్ఘ ప్రయాణాల్లో డ్రైవర్లు, ప్రయాణికులు అలసట చెందకుండా శుభ్రతను పాటిస్తూ విశ్రాంతి తీసుకుని భద్రంగా ప్రయాణించడం కొరకు వీటిని హైవే అథారిటీ వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హైవేతో కలిసి దాదాపుగా ప్రతి 30 నుండి 60 కిలోమీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇవి రహదారులలో ప్రజలకు బడలికను తీర్చి, విశ్రాంతి కలిగించి, క్షేమమైన ప్రయాణం కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితులలో వారికి వైద్య సహాయాన్ని కూడా తోడ్పాటు అందే విధంగా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉన్నా ప్రభుత్వం అందుకు తగిన బడ్జెట్ ఏర్పాటు చేసి నిధులను ఖర్చు చేస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం వీటి రూపురేఖలు పనిచేయించాల్సిన విధానం రెండూ పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. ఎక్కడ కూడా వీటిని నిర్మించే కాంట్రాక్టర్, ప్రయాణికుల మరియు నేషనల్ హైవే అథారిటీ నియమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. హైవే రోడ్డు పనులు నిర్మాణమైన తర్వాత నామమాత్రపు బిల్డింగులను నిర్మించి వాటిని పూర్తిగా రోడ్డు వ్యవస్థకు సంబంధించిన వస్తువులను ఉంచుతూ గోడౌన్లుగా మార్చేశారు. వాహనంతో బయల్దేరిన ప్రతి ప్రయాణికుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ తాను మాత్రం అందుకు తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా దక్కించుకోలేకపోగా ప్రయాణంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నియమ నిబంధనలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా అధికారులతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఒక రకంగా ప్రమాదాలకు కారణమవుతున్న ఇలాంటి వారిని శిక్షించేది ఎవరని ఇక్కడ తలెత్తుతున్న పెద్ద ప్రశ్న.